నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం. నా భార్యను సచివాలయ ఉద్యోగి ట్రాప్ చేశాడు. ఆ బాధ తట్టుకోలేక నేను చనిపోతున్నా. ఆ ఉద్యోగితో పాటు నా భార్యను శిక్షించండి అంటూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరుకుంటూ ఒక వీడియో తీసి పలువురికి షేర్ చేసిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు వీడియో కథనం మేరకు చిత్తూరు జిల్లా పెనుమూరు మండలానికి చెందిన మోహనాచారి 41 ఏళ్ల వ్యక్తి వివాహమైంది. దంపతులకు 8 ఏళ్ల కుమారుడున్నాడు. అయితే గుంటిపల్లి సచివాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన భార్యను ట్రాప్ చేశాడని గత నెల 8వ తేదీన మోహనాచారికి తెలిసింది. భార్య అడిగితే అతడే కావాలని చెప్పడంతో రోజు ఇంట్లో గొడవలు జరిగే విషయాలన్నీ తమ బామర్ది భార్యకు తెలుసని ఆమెను గట్టిగా అడిగితే అన్ని బయట పెడతానని మోహనాచారి వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ బాధ భరించలేక నేను చనిపోతున్నా, నా చావుకు కారణమైన వారిద్దరిని కఠినంగా శిక్షించండి అంటూ ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు వీడియోలో మాట్లాడి మిత్రులకు షేర్ చేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు గ్రామ సమీపంలోని క్వారీలో దూకాడు. క్వారీలో దూకే సమయంలో గమనించిన ఓ యువకుడు సమాచారం ఇవ్వగానే తీవ్ర గాయాలతో ఉన్న మోహనాచారిని గ్రామస్తులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మరణించాడు. ఈ విషయంపై గ్రామస్తులు కుటుంబ సభ్యులు పెనుమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బంగారు పనులు మిస్సెస్ అన్నా జయరామ్ రెడ్డి కుమార్ని సుమారు 6:30కి కిరణ్ అనే వ్యక్తి సురేష్కి ఫోన్ చేశాడు. అది ఇక్కడ మోహనాచారి దూకేదానికి సిద్ధంగా ఉన్నాడు, చనిపోతాను అంటున్నాడు. నేను ఒకడే ఉన్నాను, భయంగా ఉంది నాకు, రండి మీరు కాపాడదాము అనేసి అన్నాడు. మేము ఇక్కడికి వచ్చే టయానికి 7:05 అయింది. 7:05కి ఈడ ఒక 50 అడుగులకు వచ్చుంటాము. దాదాపు ఆ ప్లేస్ నుండి కింద దూకి చనిపోయాడు మమ్మల్ని చూసి. దీనికి బాధ్యులైన వాళ్ళని సెల్ఫీ వీడియోలోనే తీసి పెట్టున్నాడు ఫ్రెండ్స్కి. కాబట్టి దానికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఇన్వెస్టిగేషన్ చేసి కఠినంగా శిక్షించాలి. కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఎక్స్ గ్రేషియా 10 లక్షలు 20 లక్షలను ఆదుకోవాలి. మోహనాచారి టీడీపీ కార్యకర్త, సభ్యత్వ నమోదు కూడా చేసుకున్నాడు. పార్టీ కూడా అండగా ఉండి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. లోకేష్ గారికి కూడా మెయిల్ పంపించారు. దానికి లోకేష్ గారు కూడా స్పందించి యూత్కి న్యాయం జరగాలి ఆ కుటుంబానికి.